ప్రైజ్ ద లార్డ్. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. స్తోత్రము తండ్రి యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలయ. అవును తండ్రి యేసయ్య, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచిన రీతిగా నాయన ఈనాడు ఎంతమంది అయితే బలహీనలు ఉన్నారు, ప్రతి ఒక్క బలహీనల నుంచి నాయన తండ్రి ప్రభ బలహీనతల నుంచి విడుదల దయచేసయ్య. హాస్పిటల్లో అనేక మంది ఉన్నారు, ఐసీలో ఉన్నారు నాయన తండ్రి షుగర్, బీపీ, థైరాయిడ్ నాయన ఇన్ఫెక్షన్లతోనూ క్యాన్సర్తోనూ నాయన తండ్రి ప్రభ నాయన యాక్సిడెంట్ల ద్వారాగా నాయన రకరకాల ప్రాబ్లమ్స్తో నాయన తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను యేసుక్రీస్తు నామములో ముట్టి స్వస్థపరచమని నడుచున్నాను తండ్రి. నేను స్వస్థపరిచే దేవుడు, నీ వాక్కును పంపి వారిని బాగు చేస్తానన్న దేవా. నాయన నీ పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్న దేవా. నాయన తండ్రి ప్రభ నీ విశ్వాసం స్వస్థపరుస్తుంది అన్న రీతిగా ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయం అందు ముట్టి తాకి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి ప్రభ. యేసయ్యా నాయన తండ్రి, ఇవాళ ఈ దినమంతా నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పనుల్లో ప్రయత్నాల్లో రాకపోకలు ఎంతగానో తోడై ఉండి నడిపించిన దేవా, నీకే స్తోత్రాలయ. అవును తండ్రి, నీ కృపలో కాపాడిన దేవా, కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా యేసయ్యా, మీ మాటతోనే నా శక్తి ఉందయ్యా, మీరు పలికితే సమస్తము సమకూడ జరిగిస్తాయి ప్రభు. అవును తండ్రి, ఏ బిడ్డ జీవితంలో ఏ కార్యము కోసం నాన్న తండ్రి, ఏ ఆశ నాన్న తండ్రి వారి యొక్క జీవితంలో ఏ కోరిక కలిగి ఉన్నారు, ప్రతి ఒక్క ఆశను కోరికను నెరవేర్చండి, నీ చిత్తం నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. నానా తండ్రి ప్రభా, ఈ రాత్రి కాసేపు మాతో మాట్లాడి ప్రభు, ప్రతి ఒక్క బిడ్డల్ని బలపరచండి ప్రభువా, నన్ను స్థిరపరచండి నాన్న తండ్రి ప్రభు. ధైర్యం లేని వారు ధైర్యం తెచ్చండి, బలహీనలను బలపరచండి, శక్తి లేని వారికి శక్తిని దయచండి నాయన. మేము తప్పుడు మార్గంలో నాన్న తండ్రి నడవకుండానట్లు నాన్న సరైన మార్గం గుండా సన్మార్గంలో మీరు నడిచేవారుగా ఉండుటకు సహాయం దయచేయండి. అవును తండ్రి, నీకు ఆయస్కరంగా ప్రవర్తిస్తే నాన్న తండ్రి ప్రభు మాతో మాట్లాడు ప్రభు, మమ్మల్ని గద్దించు ప్రభు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరం పొందుకునే కృపను మాకు దయచేయండి. అలాగే నాన్న తండ్రి ప్రభా, నీ వాక్యము నేను మా హృదయాల్లో ముద్రించండి. అలాగే నాన్న అనేకులకు సువార్త ప్రకటించే వారికి మేము ఉండుటకు సహాయం దయచేయండి. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ. అవును తండ్రి, సువార్త ప్రకటించే వారికి తోడుగా ఉండి నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు అనేకులతో మాట్లాడి అనేకుల్ని రక్షించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. నీ వాక్కును పంపి నాన్న తండ్రి మమ్మల్ని బాగు చేసిన దేవా, మా ద్వారా అనేకులను నాన్న తండ్రి నీ వాక్కు ద్వారా నాన్న నీ దగ్గరికి చేరేలా మీ పరిసరలో మమ్మల్ని నీ జ్ఞానంతో నింపి వాడుకోమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.